సో ఇంకా నార్మల్‌గా గెటప్స్ కూడా వేసావు కదా! అమ్మవారి గెటప్స్‌లో. అవును. అప్పుడేం భయం అట్లా అనిపియలేదా? భయమేం అనిపియలే గానీ, ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా గెటప్ ఏసుకుర్రనుకో, కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అయితారు గదా! అవును. ఎవ్వరైనా అయితారది. కాకపోతే నాకు మార్నింగ్ గెటప్ ఏస్తే నేను నైట్ 11 వరకు అట్లనే ఉన్నా. నాకేం గాలే. ఓకే. ఇంకోటి ఆ గెటప్ ఏసినాక తర్వాతకి అంటే నా టైమ్ ఒస్తది గదా! షూట్‌లో కూర్చున్నప్పుడు. అప్పుడు రియల్‌గా చేసేసిన నేనట్లా. ఓకే. ఇట్లా మొత్తం ఏదో అనిపిచ్చేసిందప్పుడు నాకు. ఓకే. కొంచెం సేపటికి కళ్ళు ఇట్లా ఎర్రగా అయిపోయినాయి. నేను ఇట్లా వీడియో చూసుకుంటే అయ్యో! నేనేనా ఇది ఎందుకు ఇట్లా అయిపోయినా అని జెప్పేసి మళ్ళా తర్వాత జల్దీ జల్దీ ఇగ నా షూట్ అప్పుడు అయిపోయింది. గెటప్ తీసేసిన. తీసేయగానే కొంచెం మొత్తం ఇగ క్లీన్ చేసుకొని ఎందుకో ఇంకా పోబుద్ది అయితలే నాకు ఆడికేని. అది హ్మ్. టెంపుల్‌లో గండిపేట ఉంటది గదా! హ్మ్. అక్కడ అయింది ఆ షూటు. ఓకే. ఇగ ఆ టెంపుల్ నుంచి అసలు పోబుద్ది కాలే. నాకెందుకో యేసుకొనే ఉంటా ఇంకా ఇక్కడనే ఉంటా అని జెప్పేసి అనిపించింది. ఓకే. అంత మంచిగా అనిపించింది అసలు ఇప్పబుద్ది కాలే నాకు ఆ గెటప్. ఓకే. అట్లా. నార్మల్‌గా కొంతమందికి నిజంగా అంటే గెటప్స్ వేసినప్పుడు నిజంగానే పైకి అమ్మవారు వచ్చేసింది. గాని అదే అట్లా జెప్తున్నాను. రావడము అది అవుతది అంటారు. సో, హ్మ్. మేబీ అలా జరిగిందేమో నీకు కూడా. అట్లొచ్చేసింది నాకు. అంటే ఇప్పుడు ఇది నా టైమ్ షూట్‌కని జెప్పి కూర్చుంటాం గదా! ఇంకోటేందంటే అది కరెక్ట్ నా సీనొచ్చినప్పుడు కరెంట్ పోయింది. ఓకే. నాదయిపోంగానే కరెంటొచ్చేసింది అట్లా. అది వీడియోలో ఉంటది జూడండి. ఓకే. నా సీన్ కాంగానే ఇప్పుడు నేను కూసున్నా అన్నీ రెడీగా ఉన్నాయన్నప్పుడు కరెంట్ పోంగానే కొంచెం ఇట్లా వెలుగులాగా వచ్చేసిందక్కడ. ఓకే. మస్తయింది నాదైతే. నల్లపోచమ్మదండికా ఇది? నల్లపోచమ్మ గెటప్. ఓకే. కాళికా మాతది నార్మల్‌గా నార్మల్‌గా అది ఇగ యేసుకోవాలని జెప్పేసి యేసుకున్నాను. ఓకే. ఒక బ్యూటీ పార్లర్ అక్క ఉంటది. హ్మ్. "అక్క ఏస్తా శిల్ప నీకేస్తే నీకు సెట్ అయితది" అనంటే ఇగ యేసుకున్నానప్పుడు. ఓకే. ఈ గెటప్‌లో జూసి మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంటే కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు అమ్మవారి గెటప్స్ యేసుకున్నప్పుడు అందరికీ అంత సెట్ సెట్ అవ్వదు అవ్వదు. చాలా మందికి. మంచిగా అనిపియదంట గదా! కానీ నాకేం అట్లా లేదు. నాకంతా మంచిగానే అనిపించింది. ఓకే. 90% వాళ్ళకి ఎందుకో ఎట్లనో అయితదండి. అంటే అవును. కొంతమందికి ఇట్లా హెల్త్ ఖరాబ్ గావడం, ఇట్లా కొంచెం మంచిగా ఉండకపోవడం ఎందుకంటే, అట్లయితది. మనం ఆ గెటప్ వేసుకున్నప్పుడు గూడా అంత నీట్‌గా, ఉండాలా. పవిత్రంగా ఉండాలి అని ఉండాల. చెప్తారనమాట. అవును. మనం కొంచెం అటు ఇటుగా చేసినా కూడా అది తిరిగి మనకి చూపిచ్చేస్తదంట. అవునవును. నాకేం అట్లా గాలే. నేను మనస్ఫూర్తిగా యేసుకున్నా, నిష్టగా యేసుకున్నా, మంచి మనసుతోని యేసుకున్నా ఇగ చెప్పాలంటే. ఓకే. అట్లా నాకు మంచిగనిపిచ్చింది. దుర్గామాత మాల గూడా వేసుకున్నావనుకుంటా కదా! కంకణం కట్టుకున్నాను. కంకణం కట్టుకున్నావా? హ్మ్. ఓకే. అంటే ఇగ దేవుడికి సంబంధించి దేన్ని వదలవు. దేన్ని వదిలేయ ఇగ. అన్నీ అది ఉంటా. మల్లన్నకి సంబంధించిందయితే అసలే అస్సలే వదలవు. వదలనిగ. ఓకే. పాపకు గూడా అలవాటయిపోతున్నాయా ఇవి? ఇగ పాప నన్ను జూసి చేస్తనే ఉంటదిగ హ్మ్. ఆమె. స్కూలుకెళ్తది గదా! రాంగానే మమ్మీ ఓ పిల్ల వెంకటేష్ పెట్టు, ఓ పిల్ల వెంకటేష్ పెట్టు ఖతం అదే పాట పట్టుకుంటది. ఇగ చీర కట్టుకుంటది. ఇగ డాన్స్ చేస్తూనే ఉంటదిగ. ఓకే. అంటే ఇగ నార్మల్‌గా ఆమెకు ఆ సంతోషం ఇగ అట్లా యేసుకుంటా ఇగ. నేను గూడా ఏమన్నా సరే చేసుకో అని జెప్పేసి. ఓకే. లైఫ్ యాంబిషన్ ఏంటి? ఫైనల్‌గా ఏం అవుదాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకంటూ ఏం గావాలి అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంటే, కానీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఎక్కువ జేయలేను నేను డాన్స్. ఓకే. ఏం జరిగింది? అంటే ఆఫీస్‌కెళ్ళేసొస్తుంటే హ్మ్. అప్పుడు 2019లో అహా! 18లో హ్మ్. డ్యూటీకెళ్ళేసొస్తుంటే కారు కొంచెం ఇట్లా గుద్ది ఎళ్ళిపోయినది. ఓకే. అప్పుడు కొంచెం కాలు అంటే ఈ 2 మోకాళ్ళకి తాకింది కరెక్ట్‌గా అది. అట్లా తాకుడు వల్ల కొంచెం ఇగ ఎక్కువ జేయలేను డాన్స్. ఓకే. కానీ అదొక్కటి ఉంటుంటే మంచి డాన్సర్, పెద్ద డాన్సర్ గావాలా, డాన్స్ చేయాలి ఎక్కడైనా నేను జూడాలా, నన్ను జూడాలా. హ్మ్. నార్మల్‌గా ఈ డీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒస్తాయి గదా! అవునవును. అందులో నేను చేయాలని అనుకుంటుంటిని గానీ, ఇగ అట్లా అయిపోవడం వల్ల తర్వాత నాకప్పుడు గూడా తెలవలే నా కాళ్ళు ఇట్లా అయిందని. తర్వాత మనం ఏదున్నా గణేష్ నిమజ్జనం ఉన్నా, బతుకమ్మన్న ఏడున్నా డాన్స్ చేసుడే గదా మనకు. హ్మ్. అట్లా చేసేటప్పుడు తెలిసింది నాకు ఇట్లా కాలు ప్రాబ్లమ్ ఉంది. ఆ! ఓకే. నేనంటే ఏం గాను గానీ నా పాపని చేస్తా నా లోపల. నేనేం గావాలనుకున్నానో నా పాపని చేస్తా అది నేను. డాన్సర్‌గా. డాన్సర్‌గా చేస్తా, మంచిగా చదివిపిస్తా. కెరియర్ ఆమెను ఇట్లా తీసుకోలేకుండా సెట్ జేసేస్తా అట్లా. ఓకే. వెనక్కి తిరిగి చూడకుండా. చూడలేక సెట్ జేసేస్తా అట్లా. నువ్వేమేం చేయలేకపోయావో ఆ! అవన్నీ అన్నీ గూడా నా పాపని జేసిస్తా. ఓకే. అట్లా. ఇండస్ట్రీ అంటే ఒకసారి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, ఫేమ్ వచ్చిన తర్వాత, ఫాలోవర్స్ వచ్చిన తర్వాత, మనకి కొంతమంది సెలబ్రిటీస్ నుండి మెసేజ్ రావడము, కాంటాక్ట్స్ రావడం అలా జరుగుతూ ఉంటది గదా! అలా ఎవరైనా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారా? సెలబ్రిటీ అంటే ఎవ్వరు లేరక్క. నేనంటే నార్మల్‌గా మెసేజ్ రిక్వెస్ట్‌లో చెప్పినాను గదా! ఇప్పుడు ఆ బ్లైండ్‌ది పెట్టినా కాబట్టి చూషిన. హ్మ్. నార్మల్‌గా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నోళ్ళది ఇట్లా పైనొచ్చేస్తది మెసేజ్ రిక్వెస్ట్. అట్లా అవును. వచ్చేస్తది గదా! ఇగ చూస్తుంటా. కాకపోతే కొత్తగా వచ్చినయి గూడా అట్లొస్తాయి. అట్లా నీదొచ్చినుండే. నేను అట్లా జూసి మీకు రిప్లై ఇచ్చిన నేను. అదే. నార్మల్‌గా నేనెక్కువ జూడను. అవన్నీ జూసే వరకు అంత టైం గూడా ఉండదు ఓకే. నాకు. ఇండస్ట్రీ సైడ్ నుండి అంటే ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ ఎవరు గూడా లేరా? ఇన్‌స్టా నుంచా? హ్మ్. ఇండస్ట్రీ నుంచా? అదే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుండి. ఉంటదిగ.
ఎక్కువ తెలుసు. ఇక నేను ఎక్కువ గర్ల్స్ తోనే మాట్లాడతా అల్లైనా సరే. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తాను, నేను వేరే వాళ్ళకి ఇయ్యను. ఓకే. అట్లా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ చూడండి మీరు, నేను ఇచ్చిన ప్రతి ఒక్కరు అమ్మాయి ఉంటారు రిప్లై. ఓకే. అక్క నీకు నేను కలవాలక్క, అక్క మీ ఇంటికి వస్తా అక్క, అక్క నీతో ఒక ఫోటో దిగుతా అంటే వాళ్ళకి ఇస్తారు రిప్లై. ఓకే. అట్లా చాలా మంది వచ్చి కూడా వెళ్ళినారు అట్లా. ఓకే. సో బ్లైండ్ అబ్బాయి టాపిక్ వచ్చింది కాబట్టి, Hmm. సో నిజంగా అంటే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూకి పిలవడానికి మెయిన్ రీజన్ కూడా నీ ప్రొఫైల్ ఎంత బాగుందో అదొక ఎత్తు అయితే, దాంతోపాటు ఈ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది అంత ఎత్తు అనమాట. నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్ని మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెడుగా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. రెండు జరుగుతున్నాయి, ఈక్వల్ గా జరుగుతున్నాయి రెండు కూడా. ఇంకా చెడే ఎక్కువ జరుగుతుంది. కానీ అంటే ఒక అబ్బాయికి హెల్ప్ చేయాలన్న థాట్, అబ్బాయిని వీడియో తీసి వెనకాల ఎక్కడో కూర్చున్నావంట నువ్వు, ముందుకొచ్చి మళ్ళీ అదే సాంగ్. నాకు అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, శిల్ప గారు ఎక్కడో వెనకాల కూర్చున్నారు, సో నా పాట చూసి మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ ఒకసారి సేమ్ పాట పాడండి, నేను ఇలా వీడియో తీస్తాను, ఇలా వీడియో పెడతాను, ఏమైనా హెల్ప్ అవుతుందేమో మీకు అని చెప్పేసి చెప్పారు. అలా వీడియో తీశారు, స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి అని చెప్పేసి కూడా చెప్పిండు. నిజంగా హెల్ప్ చేయడం కూడా మా హిట్ టీవీ తరపు నుండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది అసలు? ఎక్కడికి వెళ్తున్నావు ఆ రోజు నువ్వు? అంటే ఆ రోజు ఆఫీస్ అయిపోయినాక వెళ్తాం కదా నార్మల్ గా, వెళ్ళంగానే అసలు నేను బస్సు అంటే మా అక్క నేను మా చిన్నక్క నేను వెళ్తున్నాము బస్సులో. నార్మల్ గా డైలీ వెళ్తాం, ఇద్దరం సేమ్ షిఫ్ట్ వెళ్తాం, అయిపోయినాక ఇద్దరం కలిసి వెళ్తాము. అట్లా వెళ్తుంటే ఇక నేను చెప్పాలంటే ఆల్మోస్ట్ నాకు నిద్ర వస్తుంది అప్పుడు. ఇక నేను చెప్పిన కదా బస్ ఎక్కగానే నిద్ర పోతాం, మనకి నిద్ర మెయిన్. ఇక నిద్ర పోతుంటే మా అక్క కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా కూడా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆయన పాట ఎంత మంచిగా పాడుతుంది చూడండి, ఓవర్ పాట పాడుతుంది అని చెప్పి ముందుకు చూసిన. నేను చూస్తే ఏమో నాకు వినిపిస్తలేదన్న అంటే, ఒక నిమిషం మాకు వినిపిస్తుందా అని చెప్పి ఇక మా అక్క ఏడుస్తూనే ఉంది. అంటే ఆయన గొంతు, ఆయన ఇప్పుడు ఒక బ్లైండ్ అయ్యి అంత మంచి పాడితే మనకన్నా కొంచెం ఫీల్ వస్తుంది కదా, అట్లా ఏడుస్తుంటే ఇంత మంచి పాడుతున్నాను. మా అక్కని ఇచ్చాడు కూర్చోటి, నేను ఇచ్చాడు వచ్చిన పాడుతుంటే అప్పుడు అంటే ఫస్ట్ రాముడి పాట పాడింది కదా, అవును, అది లాస్ట్ లో ఉన్నప్పుడు నేను విన్నాను ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకొక పాట పాడిపించినారు ఆయనతోని, పాడిపియంగానే నేను ఇక అయితే నేను మా అక్క అట్లా ఏడవంగానే ఏదో ఉంది అయితే నేను గొంతులు అని చెప్పేసి ఇనుకుంటా. అప్పుడు నాకు ఒక్కసారి ముందే నా హార్ట్ ఏంటంటే ఇట్లా ఎవరినైనా ఇట్లాంటి వాళ్ళని చూసినా పక్కా హెల్ప్ చేయబుద్ది అవుతుంది. చేయబుద్ది అయినప్పుడు ఇక మా అక్క అన్నది ఇక 100 రూపీస్ తీసుకొని అనగానే నేను ఒక 100 కలిపి ఆయన పాట పాడంగా అందరు ఇస్తుంటే మా అక్క అన్నది వీడియో తీపోను అన్నది. మా అక్క చెప్తేనే తీసిన, లేకపోతే అసలు నేను చూడలేను ఆయనని. చెప్పాక మా అక్క వీడదని తీసి ఇన్స్టాలో పెడితే నాకు ఏదైనా అవుతుండొచ్చు అని చెప్పేసి వెళ్ళిన. నేను వేరే పాట పాడింది, ఏదో హిందీ పాట పాడితే తీదొద్దు ఆంజనేయ స్వామి పాట పాడని చెప్పంగానే అది పాడుతుంటే తీసినాను వీడియో. అయితే నేను చెప్పినాను, అన్న మీకు ఏదో ఒక విధంగా నేను హెల్ప్ చేస్తాను, యూజ్ అవుతుంది మీ పక్క అయితే ఇన్స్టాగ్రామ్ పెడుతున్నాను, ఇంకా మీరు ఏమంటారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ కండక్టర్ కి ఇచ్చినాడు కాంటాక్ట్. బస్ టికెట్ పైన నేను ఫోటో తీసుకున్నాను. అదే ఆయన బస్సు దిగుతున్నప్పుడే ఇక ఫాస్ట్ గా అదే చెప్పిండు. అంటే 2 సెకండ్లు అటు ఇటు జరిగినా కూడా మళ్ళీ బయటకు వచ్చేవాడిని కూడా కాదు, ఇట్లా ఇన్స్టాగ్రామ్ నుండి వెళ్ళిపోతుండే, మా బస్ స్టాప్ కూడా వచ్చేసింది, మా స్టేషన్ కూడా వచ్చేసింది, జస్ట్ 2 సెకండ్లు అటు ఇటు అయినా కూడా ఛాన్స్ మిస్ అయ్యేవాడిని, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి చెప్పింది. అవును.